చంద్రబాబు నాయుడు గారికి ఒక అలవాటు ఉంది. ఏంటంటే ఎవరైనా తనకు ఎదురు తిరుగుతుంటే ఆ సమూహంలో ఎవడైతే నాయకత్వం వహిస్తున్నాడో వాడి మీద ముందు బాణం వేస్తాం. ఎందుకంటే ఆ నాయకుడు కనుక లొంగినట్టయితే వెనకాలండే బ్యాచ్ అంతా భయపడతారని చెప్పి అలాంటి విద్యలో ఆరితేరినటువంటి వాడు మన చంద్రబాబు నాయుడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 2 రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడైనటువంటి కాకర్ల వెంకటరామరెడ్డి గారిని సపరేట్ జీవో ఒకటి తీసుకొని వచ్చి డిస్మిస్ చేయడం జరిగింది. ఎందుకు డిస్మిస్ చేశారా అంటే మన వెంకటరామరెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి ఐఆర్ గాని పిఆర్సీ గాని 4 డిఏలు గాని పెండింగ్ లో ఉన్నాయి, ఎప్పుడు ఇస్తారు సార్ అని అడిగారు. అంతేకాకుండా వాళ్ళ తాలూకు 40,000 కోట్ల రూపాయల డబ్బు నిలిచిపోయినది, అది ఎప్పుడు శాంక్షన్ చేస్తారని అడగడమే ఆయన పొరపాటైంది. ఇదంతా కూడా ప్రజల్లో చర్చకు రానికుండా వెంకటరామరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా పనిచేశాడు కాబట్టే ఆయన డిస్మిస్ చేస్తున్నామని చెప్పి ఒక అభూత కల్పన సృష్టించి సపరేట్ జీవోతో డిస్మిస్ చేయడం జరిగింది. మీరు కాన్సన్ట్రేషన్ చేసి డిస్మిస్ చేసింది కాకర్ల వెంకటరామరెడ్డి గారినే లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులందరినే? మీరు వాళ్ళందరినీ భయపెట్టడానికే ఈ పని చేశారని చెప్పి తేట తెల్లమైంది. కానీ ఇక్కడ ఒక విషయం మాట్లాడుకున్నాం సార్. పల్నాడుకు సంబంధించి మీ టీడీపీ కార్యకర్త చంద్రయ్య ఆయన వ్యక్తిగత కారణాల వల్ల చనిపోతే దానికి రాజకీయ రంగు పులిమి ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే దానికోసం సపరేట్ జీవో తీసుకొని వచ్చారు సార్. ఎవరికి? రాజకీయ నాయకుడి కొడుక్కి ఆయన చనిపోయిన తర్వాత ఒక జీవో తీసుకొని వచ్చి ఉద్యోగం ఇచ్చారు. అని ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుడి మీద రాజకీయ ముద్రేసి ఈ రోజు అనధికారికంగా కుట్రపూరితంగా ఒక జీవో తీసుకొని వచ్చి ఆయన డిస్మిస్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పి అడుగుతున్నారు.